అందరికీ అందరికీ నమస్కారం. అంటే మా ముందు డైరెక్టర్లు ఒక 5-6 కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళు చాలాసేపు మాట్లాడారు. అంతసేపు మాట్లాడాలమ్మా? లేదు కదా. ఆల్ ఆఫ్ యూ స్పోక్ వెరీ వెల్. నో, everyone is really speaking about my niece Supriya so well, and it feels so good that she's come out and made a fantastic film. Sesh, Mrinalini, both of you look fantastic, and I think this film will do extremely well. I can see there's a lot of passion that's there in this film. I know you from the beginning, so you put in all your heart and soul. Wishing you all the best, and whoever is there in the crew, the others in the crew, all of you, best wishes, and I want Decca to do extremely well. Thank you all very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాగవంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఆయన ఎవరి కోసం వచ్చారో తెలుసా మీకు? జస్ట్ ఊరికే సుప్రియ గారి కోసం వచ్చారు. నాకు కూడా తెలియదు, ఊరికే అడుగుతున్నానండి. ఇందాక స్వప్నాక చెప్పినట్టు సుప్రియ గారు అందరినీ ఇప్పుడు దాకా సినిమాలు ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇన్ని రోజులు తీస్తున్నారు అని మమ్మల్ని క్లాసులు పీకి 2 ఏళ్ళు సినిమా తీసి ఎన్ని కష్టాలు పడ్డారో చూద్దామని అందరం యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. ఇందా నుంచి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఆవిడని కామెంట్ చేస్తూ 2 years సినిమా తీసి 147 వర్కింగ్ డేస్ వర్క్ చేసింది. సో మమ్మల్ని ఎవరిని తిట్టే రైట్ లేదని వెనకాల నుంచి ఆవిడని ఎక్కిరిస్తానికి వచ్చాము. యాక్చువల్లీ మేము విష్ చేయడం కంటే ఎక్కువ సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో శేష్ గారు చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ శేష్ గారు. ఆవిడ ఊరికే మా అందరికీ క్లాస్ మీరు హీరోలందరినీ నెత్తినెక్కించుకుంటున్నారు, ఇది ఏదైనా క్లాసులు పీకుతుంది మాకు. మీరు ఒక 2 సంవత్సరాలు ఆవిడ హింస పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆవిడకి తెలియాలి కదా హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ మావయ్య గారితో సినిమా తీసి ఏం నొప్పి తెలియలేదు ఆవిడకి. బయట హీరోలతో తీస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఆవిడకి. అయినా మీరు మా అందరి క్లాసులు పీకి ఫైనల్గా సినిమా తీసినందుకు మీకు ఖచ్చితంగా హిట్ రావాలని గట్టిగా కోరుకుంటూ, మీరు త్వరలో ఇంకా బయట హీరోలతో సినిమాలు తీసి మాలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అభిషేక్ అగర్వాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్ శేష్. నౌ నెక్స్ట్ వీ హ్యావ్ Gudachari 2 కమింగ్, and Supriya garu and Sunil garu, best of luck. Thank you. అండ్ ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Good evening Andy. First of all I would like to wish the cast and crew Supriya all the very best. ఇందాక ఎవరు అన్నారు వైలెంట్ గిలెంట్ అని. సుమంత్ ఇట్స్ నాట్ వైలెంట్, షీ ఈజ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ పర్సన్ ఐ ఎవర్ సీన్. ఇంకా మేమన్నా ఈ మీటింగుల్లో ఏదో కొంచెం ఇమోషనల్ అవుతాం, లేకపోతే ఏదో ఒకటి అంటుంటాం, కానీ షీ ఈజ్ ద వన్ హూ మేక్స్ ఇస్ గ్రౌండెడ్ అండ్ వెరీ గ్రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్. బట్ ఎనీవే, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హర్ అండ్ హ్యాపీ ఫర్ శేష్ అండ్ Mrinal and everybody. Wish you all the best. Thanks. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అదే ఏదైతే సుప్రియ గారి గురించి మాట్లాడాలనుకుంది ఎలాగ వంశీ మాట్లాడేశాడు. అయితే దాన్ని ఇంకో వర్షన్లో చెప్తే, ఒక క్వాలిటీ సినిమా శేష్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఆ ప్రోడక్ట్ ఎక్సలెంట్గా వచ్చేదాకా అనేది యునానిమస్గా అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, కింద ఆడియన్సెస్ నుంచి పైన సినిమా వాళ్ళ దాకా అందరికీ. అలాంటి క్వాలిటీ సినిమా Mrinal గారు, ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి ఇంక మరొకసారి చెప్పుకోవాల్సింది ఏం లేదు. అలాగే దీంట్లో పనిచేసిన టెక్నీషియన్లు అందరిని చూస్తే అలాంటి క్వాలిటీ సినిమా తీయాలంటే డెఫినెట్గా అన్ని రోజులు పడద్దు మేడం. ఈ విధంగా మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా గిల్డ్ మీటింగ్స్లో కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్స్లో కానీ అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇంత ఎందుకు చేస్తున్నారు అయ్యి అనేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా మీరు కూడా మా లైన్లోకి వచ్చారు. ఈ విధంగా ఇక్కడితో ఆగకుండా కంటిన్యూస్గా ఇది చాలా చాలా మంచి సక్సెస్ అవుతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. సో అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ కానీ అందరూ చాలా పాజిటివ్ మైండెడ్ పీపుల్. మా వెంకటేష్ గారు, సుమంత్ గారు, సుశీల మేడం అందరూ ఇక్కడ మా డీజే టిల్లు, మా సిద్ధు అందరూ ఇక్కడ వచ్చిన, అలాగే సునీల్ నారంగ్ గారికి,
మా సుప్రియ గారికి ఈ సినిమా ఇద్దరు కలిసి చేసినందుకు వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు అందరికీ హోల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీరు విల్ కమ్అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మీకోసమే కాదు, ఇండస్ట్రీ కోసం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అలా జరుగుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎనీహౌ, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.